ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్ని కూడా రాత్రి అర్ధరాత్రిలో తెల్లారగట్ల లేచి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేరిన వారు కూడా వచ్చిండ్రు. వారికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపలనే ఇది కంప్లీట్ చేయాలి. దానికి మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి సమయం అడిగి చూస్తాను, తప్పకుండా అడిగి చూస్తాను. ఓపెనింగ్ అయ్యే లోపట్ట దానికి ఇంకా సమయం 6 నెలలు ఎట్లాగో 6 నెలలు అయితే ఎట్లాగో పడుతుంది కదా మనం కట్టుకునే దానికైతే. ఆ సమయంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా మనవి చేస్తున్నాను. మరి ఇందులో కూడా అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు, ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరైనా కానివ్వండి. దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మొన్న అదే అన్న 2 యూనియన్లు అంటే 2వ భాగం నేనేదేవారు. నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామిగా ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరూ కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టకపోతారు, 20-25 అన్న కాకపోతాయా అని ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 రిప్రజెంటేషన్ పట్టకపోతారు. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికి కూడా ఎల్లకాలంలో రుణం తీసుకుంటారు మనం చేస్తూ. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్ కూడా రాత్రి అర్ధరాత్రిలో తెల్లారగట్ల మూసి కాంట్రాక్టర్ కూడా ఇక్కడ చేసిన వారు కూడా వచ్చిండ్రు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరైనా కానివ్వండి. దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. అదే అన్న 2 యూనియన్లు అంటే 2వ భాగం నేనేదేవారు. అందుకే అన్ని కలిసి ఒక భవనంతో అయిపోతుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం. నిజంగా కూడా చెప్పాలంటే ఇందులో ఉన్న దానిలో చాలా మంది ఇప్పుడు పేరు చెప్తే సమయం సరిపోదు. కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేదు. అంటే ఇక్కడికి వచ్చిన కదా మీరు డబ్బు కొట్టాలని చెప్పడం కాదు. నా ఇంకొట్టిన సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు నాకు ఎక్కువ శాతం. కాబట్టి ఏదేదేమైనా మీరు రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం మీకు అనుకున్న సమయంలో పట్ల కంప్లీట్ చేసి ప్రారంభం అయ్యే వరకు మీరు వెనువెంట ఉంటా, తర్వాత కూడా ఉంటారు, చెప్పండి కాదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.